హలో గాయస్, వెల్కమ్ టు ప్రియాస్వల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళైతే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది బ్రైడ్స్ వింటేజ్ లుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో ఈ వింటేజ్ లుక్ అయితే రీక్రియేట్ చేద్దాం అనేది అనుకుంటున్నా. సారీ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. సో దీని మీద ఈ బ్లౌజ్ అయితే నేను పేరప్ చేసుకుంటున్నా. చూస్తున్నాను కదా, మన ఛానల్ అయితే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు వీడియో చేసి, ఆ వీడియో అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే శారీ డ్రేప్ చేసుకున్నా. నాకైతే మస్తు నచ్చింది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్, బ్లౌజ్ చాలా అయితే బాగున్నాయి. అండ్ వింటేజ్ అనగానే మనకు గుర్తు రావాలి, ఓల్డెన్ డేస్ లో అందరు కూడా హెయిర్ స్టైల్ చేసినప్పుడు పాపిడి తీసుకొని అయితే వేసుకునేవారు. సో అదైతే ఎలాగో వింటేజ్ లో క్రియేట్ చేస్తున్నాం కదా, సో అందుకని హెయిర్ స్టైల్ కూడా పాపిడి తీసి అయితే నేను వేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఆ క్రీమ్ కూడా వచ్చేసరికి వింటేజ్, అందరు ఓల్డెన్ డేస్ లో వాడేవాళ్ళు. సో ఆ క్రీమ్ ఏంటైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే శారీ డ్రేప్ చేసుకొని హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్టిక్ లైట్ గా అప్లై చేసుకుందాం అనేది లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్కారా లిప్స్టిక్ అయితే వేసుకున్నా. సో లైట్ గా అయితే వేసుకున్నాను, అంత బాగా బ్రైట్ గా కాకుండా కొంచెం లైట్ గా అయితే ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాటిక, అంటే మన ఐస్ కి కాటిక పెట్టుకోగానే ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. సో నేనైతే కాటిక కూడా ప్రిఫర్ చేశాను, కాటిక అయితే పెట్టేసుకున్నా. సో లైట్ గా అయితే పెట్టుకున్నా. నాకైతే కాటుక పెట్టుకున్నాక బాగా అనిపించింది లుక్. సో ఇప్పుడు వచ్చేసరికి మీ అందరికీ తెలిసింది వింటేజ్ లుక్ చాలా వైరల్ అవుతుందని. లైక్ బ్రైడ్స్ కూడా మోస్ట్లీ వింటేజ్ లుక్ ప్రిఫర్ చేస్తున్నారు. సో మనం చేస్తే ఎలా ఉంటుంది అని అయితే నేను ఈరోజు వింటేజ్ లుక్ చేయడానికి కారణం, రీక్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి బుట్టలు చూపించాను కదా, బుట్టలతో అయితే పేరప్ చేసుకుంటున్నా. ఒక బుట్టలు అనేది ఒక ఎమోషన్ కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నా ఆ బుట్టలు పెట్టుకోగానే ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో నేనైతే బుట్టలు అయితే పెట్టేసుకున్నా. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక లుక్ కొంచెం పెరిగింది. సో ఆఫ్టర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాకైతే ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన నెక్ సెట్ అన్నమాట. సో నేనైతే స్మాల్ నెక్ సెట్ అయితే ప్రిఫర్ చేశాను, బాగా హెవీగా కాకుండా లైట్ గా అన్నమాట. సో మా బ్రదర్ అయితే హెల్ప్ చేశాడు చైన్ లింక్ పెట్టడంలో. నాకైతే కొంచెం అందాక తమ్ముడు అయితే పెట్టాడు. అండ్ సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే బాగా అనిపించింది, ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఇంత ట్రెడిషనల్ లుక్. సో బాగా అనిపించింది. అండ్ శారీ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే గాజులు. సో నేనైతే వాచ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. సో 2 హ్యాండ్స్ కి అయితే గాజులు అయితే వేసుకున్నాను. గాజులు కూడా చాలా ఎమోషన్స్ కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్ బ్యాంగిల్స్ కూడా. సో నేనైతే గాజులు అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ హెయిర్ లీవ్ చేసుకోవడం కన్నా జడ వేసుకోవడం బాగుంటుంది అనిపిస్తుంది. సో అయితే నేను జడ అయితే వేసుకుందామని అయితే అనుకున్నా. సో ఆఫ్టర్ జడ వేసుకున్నాక నిజంగా లుక్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇప్పుడైతే అందరం హెయిర్ లీవ్ చేసుకుంటాం, కానీ ఓల్డెన్ డేస్ లో అందరూ కూడా జడ వేయకుండా అయితే వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మనకి ట్రెండ్ అప్డేట్ అయింది కాబట్టి సో అందరూ హెయిర్ కట్ చేయించుకోవడం, హెయిర్ లీవ్ చేసుకోవడం అలా జరుగుతుంది. సో ఆఫ్టర్ జడ వేసుకున్నాక అసలు లుక్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ ఈ లుక్ క్రియేట్ చేసిన తర్వాత, లైక్ వింటేజ్ రీక్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంత బెస్ట్ గా ఉంటుంది కాబట్టి అందరు బ్రైడ్స్ కూడా వింటేజ్ లుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు అని అనిపించింది. సో నేను ఈ లుక్ కి ఫైనల్ గా మల్లెపూలతో అయితే టచ్ ఇచ్చేసాను. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియాస్వల్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే ఫైనల్ గా పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి.